నాన్న ఈరోజు వ్యాక్సిన్‌లోని వివిధ రకాల గురించి చూద్దాం. నిన్న వ్యాక్సిన్స్ అంటే ఏవి? అవి ఎలా తయారు చేస్తారు? అనే దాని గురించి తెలుసుకున్నాం కదా! ఈరోజు వ్యాక్సిన్‌లలోని వివిధ రకాల గురించి చూద్దాము. మనకు ఆరోగ్యం సంరక్షణ కోసం అంటే వ్యాధుల బారిన పడకుండా ఉండడానికి కోసమనేసి ఈ కొందరు శాస్త్రవేత్తలు చాలా రకరకాల ప్రయోగాలు చేసిన దానివల్ల ఏ ప్రయోగాలు జరిపి మనకి ఈ వ్యాక్సిన్స్ను ఫస్ట్ ఆ సైంటిస్టుల యొక్క కృషి ఫలితంగా ప్రజెంట్ వాడుతున్నటువంటి ఈ వ్యాక్సిన్స్ అనేటివి వాడుకలోకి వచ్చాయి కదా. నిన్ననే చెప్పాం మనము టీకాల క్రియకు పితామహుడు ఎవరు అనేసి. ఎడ్వర్డ్ జెన్నర్ అనే బ్రిటిష్ సైంటిస్ట్. అతడు మసూచి వ్యాధికి నిరోధకతను కౌఫాక్స్ని కనుగొన్నాడు అనమాట. మసూచి నిరోధకతను కౌఫాక్స్ని కనుగొన్నాడు. లాటిన్ భాషలో వ్యాక్సిన్ అంటే ఏంటి అంటే కవ్వు అని అర్థం. ఓకేనా? అంటే వ్యాధులు రానియకుండా మనకు వ్యాధి నిరోధకత కోసము, అంటే వ్యాధుల బారిన పడకుండా ఉండడం కోసము, ఒకవేళ వ్యాధి అటాక్ అయినా కానీ వ్యాక్సిన్లు వేసుకోవడం వలన ఆ వ్యాధికి సంబంధించినటువంటి క్రిములను ఈ వ్యాక్సిన్స్ చంపేస్తూ ఉంటాయన్నమాట. ఆ విధంగా మనకు వ్యాధుల నుండి రక్షణ కలుగుతుందన్నమాట. ఈ వ్యాధికి సంబంధించిన ఈ టీకాల క్రియకు సంబంధించినటువంటి పితామహుడు ఎవరు అంటే ఎడ్వర్డ్ జెన్నర్ అనమాట. ఈ ఎడ్వర్డ్ జెన్నర్ ఈ వ్యాక్సిన్స్ని ఈయన ఫస్ట్ మనకి వ్యాక్సిన్స్ని ప్రవేశపెట్టాడనమాట. అలాగే వ్యాక్సిన్ అనగా లాటిన్ భాషలో కవ్వు అని అర్థం. నివారణ లేని వ్యాధులకు ఒకవేళ వస్తాయనుకో ఆ వ్యాధులు పోవన్నమాట వచ్చిన తర్వాత. అందుకోసం అనేసి అట్లాంటి వాటికి ట్రీట్మెంట్ లేనటువంటి కొన్ని వ్యాధులు చాలా ఉన్నాయి మనకు. ఆ కొన్ని వ్యాధులకు ఏం చేస్తారంటే ముందుగానే మన బాడీలోకి వ్యాక్సిన్స్ని వేస్తారు. ఎందుకు? ఫ్యూచర్లో అవి రాకుండా ఉండడానికి. ఎందుకు వ్యాక్సిన్లు వేస్తారు అంటే కొన్ని వ్యాధులు కన్నా వస్తే వాటిని నయం చేయలేం. అట్లా నయం చేయలేని వాటిని ముందుగా రానికుండా చూసుకోవడమే మంచిది కదా. అంటే జబ్బు వచ్చిన తర్వాత మనం ట్రీట్మెంట్ తీసుకునే కన్నా జబ్బు రాకముందే మనము కొంచెము కేర్ఫుల్గా ఉంటే బాగుంటుంది కదా, అలా అన్నమాట. ఓకేనా? భవిష్యత్తులో ఆయా వ్యాధుల బారి నుండి సంపూర్ణంగా రక్షణ పొందడానికి కోసమే ఈ వ్యాక్సిన్స్ను వేస్తారనమాట. అందుకే ఈ టీకాలు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అంటే ఏమి చూడండి, ఇవి చాలా చాలా మనకు ఎంతో ఇంపార్టెంట్, ఎంతో మనకు చాలా రకాలైనటువంటి ఉపయోగాలు ఉన్నాయన్నమాట దీని గురించి. ఓకేనా? ఇవి చూడండి, ముందుగానే మనం వేస్తున్నాం కాబట్టి ఏం జరుగుతుందని చెప్పుకున్నాము. ముందుగానే వేస్తున్నాం కాబట్టి అవి రానికుండా ముందుగానే మనకి ఎలా ఉంటాయి అంటే ముందుగానే వ్యాక్సిన్స్ వేసేస్తారు. అలా ముందుగానే వ్యాక్సిన్స్ వేసేయడం వల్ల ఏమవుతుంది అంటే వ్యాధులు వచ్చినంత వరకు వెయిట్ చేయకుండా వ్యాధులు రాకముందే మనము ప్రికాషన్స్ తీసుకోవాలన్నమాట. అందుకోసం అనేసి ఈ వ్యాధులకు సంబంధించినటువంటి వ్యాక్సిన్లు అనేటివి చాలా ముఖ్యమైనటువంటి ఈ ప్రాధాన్యతను సంతరించుకున్నాయన్నమాట. జీవితాంతం పట్టి పీడించేటటువంటి వ్యాధులు, ఫర్ ఎగ్జాంపుల్ పోలియో, రేబీస్ మొదలైన వ్యాధులు ఉంటాయి కదా. ఇవి ఏం చేస్తాయంటే ఒకసారి వచ్చిన తర్వాత అవి ఎలాంటి ట్రీట్మెంట్ చేసినా కూడా అవి నయం అవ్వవు అన్నమాట. ఇలాంటి వాటిని రానియకుండా ముందే ఏం చేస్తారంటే టీకాలు లేదా పోలియో డ్రాప్స్ ఇలాంటివి వేసేస్తారనమాట. ఓకేనా? చూడండి నెక్స్ట్ చూడండి, మన పెంపుడు జంతువులను కాపాడడం కోసం కూడా ఈ టీకా మందులను ముందే తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. కొన్ని జంతువులకు ర్యాబీస్ వ్యాధి ఇదే ఎవరికి వస్తుంది? ముఖ్యంగా ప్రజెంట్ డేస్లో అంటే కుక్కలకే వస్తుంది. అంటే డాగ్స్కి. ఈ డాగ్స్కి ఒకసారి వచ్చిందంటే ఆ అనిమల్ చనిపోతుంది అనమాట. అంటే పెంపుడు జంతువులకు, మనుషులకు అన్నిటికీ వ్యాధులు అనేటివి ప్రజెంట్ డేస్లో అన్నిటికీ వాడుతున్నారు. పశువులతో సహా అన్నిటికీ వ్యాక్సిన్స్ వేస్తారనమాట. ఎందుకు వేస్తారు అంటే ఎవరన్నా చాలా ప్రాబ్లం కల్పించేటటువంటి, అంటే మరణానికి చేరువలో తీసుకొచ్చేటటువంటి వ్యాధులు ఉంటాయి కదా, ఆ వ్యాధులు రానికుండా చేయడానికి ఉపయోగపడేటివే వ్యాక్సిన్స్. ఒకసారి ఆ వ్యాధులు కనుక వచ్చాయంటే కనుక అవి పోవు.
అందుకోసమనేసి వ్యాక్సిన్స్‌ను యూజ్ చేస్తూ ఉంటారనమాట. టీకా చూడండి, టీకాలు అంటే ఏంటంటే, టీకా అనేది ఒక జీవ సంబంధమైనటువంటి ఉత్పత్తమ్మ. ఇది అంటే జీవుల నుంచే తయారు చేస్తారు అని అర్థం. ఈ టీకాను దేని నుంచి తయారు చేస్తారంటే, జీవుల నుంచి తయారు చేస్తారు. ఏ వ్యాధికి సంబంధించిన టీకాలు ఆ వ్యాధికి మాత్రమే సంబంధించిన యాంటీజెన్ లేదా ప్రతిజనకాలను కలిగి ఉంటాయి. అంతేకాకుండా ఆ ప్రత్యేక వ్యాధికి మాత్రమే రక్షణను కలిగిస్తాయి. ఓకేనా? ఒక దానికి సంబంధించి మనం టీకా యేసుకున్నామనుకో, దానికి మాత్రమే అవి ఏం చేస్తాయి, పని చేస్తాయి. ఇప్పుడు ఒక వ్యాధి కోసం టీకా వేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మనకు పోలియో కోసం మనకు డ్రాప్స్ యేసుకుంటాం. అది పోలియోకి రానీయకుండా చూస్తుంది అంతే గాని, వేరే వ్యాధులు కరోనా వ్యాధంట, ఇంగా వేరే ఎయిడ్స్ అంట ఇలాంటివున్నాయి గదా! ఇవి రానీకుండా చేయలేదది. దేనికి సంబంధించిన మనం మందేసుకున్నామో, టీకా వేసుకున్నామో, ఆ వ్యాధి రానీయకుండా చూస్తుందంతే. ఓకేనా? ఎందుకంటే ఆ వ్యాధికి సంబంధించిన ప్రతిజనకాలు, ప్రతిరక్షకాలు ఉత్పత్తవుతాయి. వేరే వ్యాధికి సంబంధించిన ప్రతిరక్షకాలు, ప్రతిజనకాల యొక్క నిర్మాణాలు వేరువేరుగా ఉంటాయి. వాటికి సంబంధించిన వేరే టీకా వేసుకోవాల్సొస్తుంది. ఓకేనా? నిన్న చెప్పా నేను క్లాస్‌లో. ఈ టీకాలు అనేటివి మొదటి తరం టీకా, రెండవ తరం టీకా, అలాగే మూడవ తరం టీకా అని 3 రకాలుగా ఉన్నాయి అనేసి, మొదటి రకం టీకా ఎట్లా తయారు చేస్తారనేది కూడా నిన్న డిస్కస్ చేసుకున్నాం. ఎలా ఏ వ్యాధి అయితే ఒక ఒక మనిషికి లేదా ఒక జంతువుకి ఎవరికైనా సరే ఒక వ్యాధి వచ్చింది అంటే, ఆ వ్యాధికి సంబంధించినటువంటి ఎక్కడైతే ఆ వ్యాధి సంభవించిందో అక్కడి నుంచి కణజాలాన్ని తీసి లేదా వాటి స్రావాలను తీసి టీకాలుగా కూడా మార్చుతా ఉన్నారనమాట. ఓకేనా? లేదా ఈ టీకాలను వేరొక జీవిలోకి ప్రవేశపెట్టి నిర్ణీత కాలంలో తరువాత యాంటీబాడీలు లేదా ప్రతిరక్షకాలు కలిగి ఉన్న ఆ జీవి రక్తంలోని సీరంను సేకరించి టీకాలు వాడటం, ఈ మొదటి రకం టీకాలను వాడటం వల్ల ఈ వ్యాధి అనేది నయమవుతుందనమాట. కానీ ఇది ఇలా నయం అయినా కానీ మొదటి రకం టీకాల వల్ల వ్యాధి నయం అయినా కానీ దీనివల్ల కొన్ని ప్రాబ్లమ్ కూడా ఉన్నాయంట. ఏవి అంటే దీనివల్ల కొంచెం అలర్జీస్ వస్తున్నాయంట. అలాగే సైడ్ ఎఫెక్ట్స్ కూడా వస్తున్నాయంట. ఇలా ఇవి వీటిని వాడడం వల్ల అలర్జీలు, సైడ్ ఎఫెక్ట్స్‌లు ఇవన్నీ కూడా కలుగుతున్నాయంట. ఓకేనా? ఈ ప్రాబ్లమ్ కూడా ఉందంటమ్మా. ఇది వాడడం వల్ల, వీటిని ఇలా వాడడం వల్ల. కాబట్టి ఏం చేయాలి? ఇవి సరిగ్గా లేవు అంటే ఇంకొక దాన్నేదో వాడాలి. దానికోసమే మళ్ళీ ఇంకొక రకమైనటువంటి ఇంకొక తరపు టీకాలను కూడా ప్రవేశపెట్టారు. దాన్ని ఏమంటారంటే రెండవ తరము టీకాలు అంటారు. లేదా రెండవ తరము టీకాలు అంటారు. ఈ రెండవ తరం టీకాలు ఎలా ఉంటాయంటే, ఇవి సూక్ష్మజీవులు, ఏ సూక్ష్మజీవి అయితే కారణమైందో అలాంటి సూక్ష్మజీవినే తీసుకొచ్చి ఆ సూక్ష్మజీవిని పనిచేయని స్థితిలోకి కానీ లేదా వాటిని చంపి కానీ ఈ రెండవ తరం టీకాలను తయారు చేస్తారమ్మా. ఇలా పెంచినటువంటి సూక్ష్మజీవులను ఏమంటారంటే టిష్యూ కల్చర్ టీకాలు అంటారు. ఇలా తయారు చేసినటువంటి టీకాలను ఏమంటారంటే టిష్యూ కల్చర్ టీకాలు అంటారు. ఈ టీకాల వల్ల వచ్చే నిరోధక శక్తి ఎక్కువ కాలం ఉందన్నమాట. ఈ టీకాలు వచ్చినటువంటి వ్యాధి రానీకుండా ఉండేటటువంటి ప్రభావము ఎక్కువగానే ఉందంట. అంటే మొదటి తరం కంటే కూడా ఇవి కొంచెం బాగా ఎఫెక్టివ్గా పనిచేస్తున్నాయంట. ఇవి కొంచెం ముందు కంటే కూడా బాగా పనిచేస్తున్నాయంట. ప్రస్తుత కాలంలో ఈ రెండవ రకపు టీకాలని మన వాళ్ళు ఎక్కువగా వాడుతున్నారు. ఓకేనా? నెక్స్ట్ చూడండి, మూడవ రకం టీకా. వీటిని జెనెటికల్లీ ఇంజనీర్డ్ వ్యాక్సిన్ అంటారు. వీటిని జెనెటికల్లీ ఇంజనీర్డ్ వ్యాక్సిన్ అంటే ఈ వ్యాధికి కారణమైనటువంటి ఏ జీవులో ఉంటాయి కదా, ఆ జీవుల యొక్క జన్యువులను సేకరిస్తారు ఫస్ట్. ఆ జన్యువులను సేకరించి ల్యాబ్లో అలాంటి వాటిని ఎక్కువగా ఉత్పత్తి చేస్తారు. అంటే ఆ జన్యువుల వల్ల వ్యాధి రాకుండా చేస్తారనమాట. అలా వ్యాధి రానికుండా చేసి అలాంటి వాటిని యాంటీ బాడీస్ లాగా తయారు చేస్తారనమాట. ఇలాంటివి శరీరంలోకి ఎక్కిస్తే వాటికి అనుగుణంగా యాంటీజెన్స్ అనేటివి ఉత్పత్తి అవుతూ ఉంటాయి. ఓకేనా? ఇది చూడండి, ఇది ఈ ప్రజెంట్ డేస్లో అయితే ఇది తక్కువ వ్యాధులకు ఉపయోగిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో అయితే కనుక ఇలాంటి టీకాలని ఎక్కువగా తయారు చేసేస్తారు.
అంటే ఫ్యూచర్లో ఆ వ్యాక్సిన్స్ తయారు చేస్తారు కదా, ఆ వ్యాక్సిన్స్ ఈ 3వ రకం టీకాలయ్యే ఎక్కువగా అయి ఉంటాయి అంట. అంటే పరిశోధనలో ఇవే తెలిసాయన్నమాట. ఓకేనా. అంటే ఇప్పుడు మనము ఈ వ్యాక్సిన్స్ అంటే ఏంటి, వ్యాక్సిన్ల యొక్క రకాలు తెలుసుకున్నాం కదా. ఆ వ్యాక్సిన్ల యొక్క ఇవి తరాలు, వ్యాక్సిన్ల యొక్క తరాలు తెలుసుకున్నాం. ఇప్పుడు వ్యాక్సిన్ల యొక్క రకాల గురించి చూద్దాం. లూయిస్ పాశ్చర్ అను శాస్త్రవేత్త 1880వ సంవత్సరంలో పరిశోధనలు జరిపి ఈయన ఏం చేశాడంటే రేబీస్ వ్యాధికి అంటే కుక్క కాటు టీకా ప్రవేశపెట్టి ఘన విజయం సాధించినాడు అనమాట. సాధించి ఈయన చరిత్రలోనే గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతులు గడించినారనమాట. అంటే కుక్కలు ఎక్కువే ఉంటాయి కదా, మనుషులను కూడా కాటేస్తాయి కదా, కొరుకుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఏమవుతుంది, వాటి శరీరంలో ఉండేటటువంటి అంతా మన శరీరంలోకి వెళ్ళి వ్యాధులను కలిగిస్తాయి. ఆ వ్యాధిని ఏమంటారు, రేబీస్ వ్యాధి అంటారు. ఓకేనా. దీనికి సంబంధించినటువంటి రేబీస్ వ్యాక్సిన్ ఎవరు, లూయి పాశ్చర్ అనే సైంటిస్టు 1880వ సంవత్సరంలో ఈయన కనుగొన్నాడనమాట. ఇది ప్రపంచమంతా ఏమైంది, ఆమోదించినారు. ప్రపంచవ్యాప్తంగా ఇది చాలా రకాలుగా ఉపయోగపడింది అనమాట. అందుకోసమని ఈ ఆద్యుడు అంటే ఎవరు అంటే ఈ లూయి పాశ్చర్ చరిత్రలోనే ఆద్యుడిగా పేరు ప్రఖ్యాతులు గడించినాడు, అంటే మంచి గొప్ప వ్యక్తిగా. ఓకేనా. ఇప్పుడు వ్యాక్సిన్స్ యొక్క రకాలు చూడండి. వ్యాక్సిన్స్ 14 రకాలుగా తయారు చేస్తున్నారమ్మా. అవే సమతుల్య వ్యాక్సిన్లు, అసమతుల్య వ్యాక్సిన్లు, కణ సంధాయక వ్యాక్సిన్లు, సబ్ కణ సంధాయక వ్యాక్సిన్లు, శక్తిరహిత వ్యాక్సిన్లు, టాక్సాయిడ్ వ్యాక్సిన్లు, సబ్ యూనిట్ వ్యాక్సిన్లు, రీకాంబినెంట్ వ్యాక్సిన్లు, మిశ్రమ వ్యాక్సిన్లు, యాంటోజీనస్ వ్యాక్సిన్లు, శీతలీకరణ వ్యాక్సిన్లు, ఎండబెట్టిన వ్యాక్సిన్లు, వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్స్, బ్యాక్టీరియల్ వ్యతిరేక వ్యాక్సిన్స్. ఇన్ని రకాల వ్యాక్సిన్స్ ఉన్నాయమ్మా. మనం వీటిల్లో ఏదో ఒక దాన్ని లేదా 2-3 కలిపి వేరే వేరే వ్యాధుల కోసము ఉపయోగిస్తున్నారు ప్రజెంట్ డేస్లో. చూడండి, ఒక్కొక్క దాని గురించి చూద్దాం. సమతుల్య వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఒక రకమైన మైక్రోబ్ నుండి తయారు చేసినటువంటి వ్యాక్సిన్ను అదే మైక్రోబ్ ద్వారా వ్యాపించు వ్యాధి నిర్మూలనకు ఉపయోగిస్తారంటే ఒక రకమైనటువంటి మైక్రోబ్ నుండి తయారు చేస్తారనమాట. మైక్రోబ్స్ అంటేనే నేను చెప్పాను, నేను వైరస్లు, బ్యాక్టీరియాలు, ఏదన్నా అంటే వ్యాధులు కలిగిస్తాయి కదా, అలాంటివి మైక్రోబ్స్, చిన్న జీవులు అని అర్థం. ఓకేనా. ఈ మైక్రోబ్ల నుంచి తయారు చేస్తారనమాట. దేనికి వేస్తారు ఈ మందు అంటే ఏ మైక్రోబ్ నుండి మనకు వ్యాధి వచ్చిందో అదే మైక్రోబ్ నుండి తయారు చేస్తారు ఇలాంటి వాటిని, సమతుల్య వ్యాక్సిన్లను. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్కి అయితే కనుక కలరా. నెక్స్ట్ 2వ రకం చూడండి, అసమతుల్య వ్యాక్సిన్. ఒక రకానికి చెందిన మైక్రోబ్ ద్వారా తయారు కాబడిన వ్యాక్సిన్లను ఆ మైక్రోబ్ ద్వారా కలుగు వ్యాధుల నుండి రక్షణకు ఉపయోగపడతాయి అన్నమాట. నెక్స్ట్ కణసంధాయక వ్యాక్సిన్లు. ఒక మైక్రోబ్ యొక్క శరీరాన్ని అంతటిని వ్యాక్సిన్గా ఉపయోగిస్తారు. అంటే ఏదన్నా ఒక జీవిని, ఒక వైరస్, బ్యాక్టీరియాను కొద్ది పార్ట్ అయితే ఒక్కొక్క వ్యాక్సిన్ తయారు చేయడానికి కొన్నిటికైతే సరిపోతుంది. కొన్ని వ్యాక్సిన్స్కి అయితే మొత్తం శరీరాన్ని అంతా ఉపయోగించుకోవాల్సి వస్తుంది. ఓకేనా. ఈ కణసంధాయక వ్యాక్సిన్ అంటే ఇదే అన్నమాట. ఒక మైక్రోబ్ యొక్క శరీరాన్ని అంతటినీ వ్యాక్సిన్గా యూజ్ చేసుకునేస్తారు. అలాంటి వాటికి ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, సబ్ కణ సంధాయక వ్యాక్సిన్. సబ్ కణ సంధాయక వ్యాక్సిన్. చూడండి, సబ్ సెల్యులర్ వ్యాక్సిన్స్. మైక్రోబ్ల టాక్సిన్ లేదా రసాయనికాల ద్వారా తయారు చేయబడు వ్యాక్సిన్స్. మైక్రోబ్ల టాక్సిన్స్ అంటే మైక్రోబ్ల యొక్క విష పదార్థాన్ని కానీ లేదా మైక్రోబ్ యొక్క రసాయన పదార్థాలను కానీ తీసుకొని ఇక్కడ ఏం చేస్తారంటే వ్యాక్సిన్లుగా తయారు చేస్తారు. 5 చూడండి, ఎటెన్యూవేటెడ్ లేదా జీవించి ఉన్న మైక్రోబుల నుంచి తయారు గావించు వ్యాక్సిన్లు. ఎటెన్యూటెడ్ వ్యాక్సిన్స్ అంటే ఎటెన్యూటెడ్ అంటేనే ఏంటంటే జీవించి ఉండేటటువంటి మైక్రోబ్స్. అంటే మనం వ్యాక్సిన్ తయారు చేస్తాం కదా, వ్యాక్సిన్ తయారు చేయడానికి మైక్రోబ్స్ని యూజ్ చేస్తామన్నాం కదా, ఈ మైక్రోబ్స్ బతికే ఉంటాయి వ్యాక్సిన్లో కూడా, కానీ అవి పని చేయకుండా వాటి నుంచి ఎఫెక్ట్ కలిగించకుండా తయారు చేస్తారు వాటిని, అలా యూజ్ చేస్తారనమాట. ఓకేనా. చూడండి, ఫస్ట్ది సమతుల్య వ్యాక్సిన్. సమతుల్య వ్యాక్సిన్ అంటే
ఒకే రకమైన మైక్రోబ్ నుండి తయారు చేయబడిన వ్యాక్సిన్లు అన్నమాట ఇవి. అదే మైక్రోబ్ ద్వారా వ్యాపించి వ్యాధి నిర్మూలనకు ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. కలరా అన్నమాట అసమతుల్య వ్యాక్సిన్. ఈ అసమతుల్య వ్యాక్సిన్కు ఒక రకానికి చెందినటువంటి మైక్రోబ్ ద్వారా తయారు కాబడినటువంటి వ్యాక్సిన్లను ఆ మైక్రోబ్ల ద్వారా కలుగు వ్యాధుల నుండి రక్షించుటకు ఉపయోగిస్తారనమాట. కణసందాయ వ్యాక్సిన్లు ఒక రకమైన మైక్రోబ్ని యూజ్ చేస్తారు కదా వ్యాక్సిన్ తయారీకి. ఈ మైక్రోబ్ శరీరాన్ని అంతటినీ కూడా ఉపయోగిస్తారనమాట ఈ వ్యాక్సిన్ తయారు చేయడానికి. అందుకోసమే వాటిని కణసందాయక వ్యాక్సిన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ పోలియో వ్యాక్సిన్. నెక్స్ట్ కణ సందాయక వ్యాక్సిన్ చూడండి. ఈ మైక్రోబ్ల యొక్క టాక్సిన్స్ కానీ రసాయన పదార్థాలను కానీ తీసుకొని వ్యాక్సిన్స్ని తయారు చేస్తారనమాట. ఎటెన్యూటేటెడ్ లేదా జీవించి ఉన్న మైక్రోబ్ల నుండి తయారు చేసే వ్యాక్సిన్స్ అమ్మ చూడండి. నెక్స్ట్ వ్యాక్సిన్స్ చూడండి. శక్తిరహిత వ్యాక్సిన్లు ప్రాణము కోల్పోయినటువంటి మైక్రోబుల నుండి తయారు గావించిన వ్యాక్సిన్ అన్నమాట. ఇది ప్రాణము కోల్పోయి ఉంటుంది అంటే చంపబడినటువంటి మైక్రోబ్ను ఇక్కడ వ్యాక్సిన్స్గా యూజ్ చేస్తూ ఉంటారమ్మా. ఉదాహరణకు ఊపింగ్ దగ్గు. నెక్స్ట్ చూడండి టాక్సైడ్ వ్యాక్సిన్స్. బ్యాక్టీరియాల నుండి సేకరించిన టాక్సైడ్లలో తయారు గావించబడు వ్యాక్సిన్. అంటే బ్యాక్టీరియాల యొక్క టాక్సైడ్స్ అంటే వాటిలో ఉండేటటువంటి విష స్వభావం ఉండేటటువంటి వాటి కణాలు అన్నమాట. ఆ టాక్సైడ్స్ని తీసుకొని వాటి నుంచి వ్యాక్సిన్స్ను తయారు చేస్తారనమాట. ఎగ్జాంపుల్ అయితే కనుక టిటానస్ డిప్టీరియా ఓకేనా. నెక్స్ట్ సబ్ యూనిట్ వ్యాక్సిన్. బ్యాక్టీరియాలలోని యూనిట్ల నుంచి సేకరించిన పాలీసాకరైడ్లు ప్రోటీన్ల నుంచి తయారు గావించబడినటువంటి వ్యాక్సిన్స్ ఇవి. అంటే సబ్ యూనిట్ వ్యాక్సిన్లు అంటే ఏంటంటే బ్యాక్టీరియాలో ఉండేటటువంటి యూనిట్స్ ఉంటాయి కదా వాటిని సేకరించి పాలీసాకరైడ్లు ప్రోటీన్ల నుంచి బ్యాక్టీరియాలో ఉండేటటువంటి పాలీసాకరైడ్లు ప్రోటీన్లు యూనిట్స్ ఇవన్నీ సేకరించి వ్యాక్సిన్స్ తయారు చేస్తారన్నమాట. రీకాంబినెంట్ విధానంలో తయారైనటువంటి వ్యాక్సిన్లు. రీకాంబినెంట్ అంటే ఏంటంటే మనం జన్యుపరంగా చూస్తే కనుక ఒక జన్యువు ఉందనుకో, ఆ జన్యువుకి ఏదన్నా మంచి లక్షణాలు లేవనుకో, మంచి లక్షణాలు ఉండేటటువంటి జన్యువును దీంతో కలిపి జత చేయడం, అది కొత్త లక్షణాలుగా ఏర్పడింది. దాన్ని రీకాంబినెంట్ జీన్ అంటారనమాట. అలా రీకాంబినెంట్ వ్యాక్సిన్స్ కూడా తయారు చేస్తున్నారనమాట. అలాగే మిశ్రమ వ్యాక్సిన్లు. ఈ రకం వ్యాక్సిన్లు తయారీకి ఎక్కువ ఇమ్యునైజింగ్ ఏజెంట్లను కలిపి తయారు చేస్తారనమాట. అంటే ఈ రకం వ్యాక్సిన్ల తయారీకి ఒకటి లేదా ఎక్కువ ఇమ్యునైజింగ్ ఏజెంట్లు అంటే ఒకటి లేదా ఎక్కువ పదార్థాలను ఉపయోగించి, అవి కూడా ఒక బ్యాక్టీరియా నుంచి తీసిండేటివి ఇవ్వచ్చు, కొన్ని వేరే బ్యాక్టీరియాల నుంచి తీసిండొచ్చు, అట్లా 2-3 ఒకటి కాకుండా ఇంకా ఎక్కువ వాటిని కలిపి తయారు చేస్తారన్నమాట. ఇలాంటి వ్యాక్సిన్లకు ఫర్ ఎగ్జాంపుల్ డిపి టిఏబి ఎగ్జాంపుల్స్ అనమాట. నెక్స్ట్ చూడండి. ఈ శక్తివంతమైన వ్యాక్సిన్లు, టాక్సైడ్ వ్యాక్సిన్లు, సబ్ యూనిట్ వ్యాక్సిన్లు, రీకాంబినెంట్ వ్యాక్సిన్లు, మిశ్రమ వ్యాక్సిన్లు ఓకేనా. మిశ్రమ వ్యాక్సిన్లు. శక్తిరహిత వ్యాక్సిన్లు చూడండి. ప్రాణము కోల్పోయిన మైక్రోబ్స్ నుంచి తయారు చేస్తారు అని చెప్పుకున్నాం కదా. ఎగ్జాంపుల్ ఊపింగ్ దగ్గు. అలాగే టాక్సైక్ వ్యాక్సిన్ బ్యాక్టీరియా నుంచి సేకరించినటువంటి టాక్సైడ్లలో తయారు గావించబడినటువంటి అంటే బ్యాక్టీరియాలో నుంచి టాక్సిన్స్ అంటే విష స్వభావం కలిగినటువంటి కణాలను సేకరించి వ్యాక్సిన్లుగా తయారు చేస్తారనమాట. ఎగ్జాంపుల్ టిటానస్ డిప్టీరియా. నెక్స్ట్ చూడండి సబ్ యూనిట్ వ్యాక్సిన్స్. బ్యాక్టీరియాలలోని యూనిట్ల నుండి సేకరించబడినటువంటి బ్యాక్టీరియాలో ఉండే యూనిట్ల నుంచి ఈ రెండు సేకరిస్తారు. అవే పాలీసాకరైడ్స్ అండ్ ప్రోటీన్స్. ఈ పాలీసాకరైడ్స్ ప్రోటీన్స్ వీటి నుంచి వ్యాక్సిన్లు తయారు చేస్తారు. అలాంటి వాటిని సబ్ యూనిట్ వ్యాక్సిన్స్ అంటారు. రీకాంబినెంట్ వ్యాక్సిన్లు చూడండి. రీకాంబినెంట్ విధానంలో తయారు చేయనటువంటి వ్యాక్సిన్లని రీకాంబినెంట్ వ్యాక్సిన్లు అంటారు.
రీకాంబినెంట్ వ్యాక్సిన్లు అంటారమ్మా. అలాగే మిశ్రమ వ్యాక్సిన్లు. ఈ రకం వ్యాక్సిన్ల తయారీకి ఒకటి లేదా ఎక్కువ ఇమ్యునైజింగ్ ఏజెంట్లను, ఒకటి లేదా 2-3 బ్యాక్టీరియాలను కానీ, ఒకటి లేదా 2-3 వైరస్లను కానీ అట్లా ఎక్కువ వాటిని తీసుకొని ఆ వ్యాక్సిన్స్ తయారు చేయడానికి ఉపయోగిస్తారమ్మా. ఉదాహరణకు DPTAB ఫర్ ఎగ్జాంపుల్స్ అమ్మా. ఇంకా కొన్ని టైప్స్ ఉన్నాయి. అవే ఆటోజినస్ వ్యాక్సిన్లు, శీతలీకరణ ఎండబెట్టిన వ్యాక్సిన్లు, అలాగే వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్లు, బ్యాక్టీరియా వ్యతిరేక వ్యాక్సిన్లు. ఓకేనా. ఆటోజినస్ వ్యాక్సిన్లు వ్యాధిగ్రస్తుల శరీరం నుంచి సేకరించిన మైక్రోబ్ల నుంచి తయారు చేసినటువంటి ఈ వ్యాక్సిన్లు. అంటే వ్యాధి వచ్చి ఉంటుంది కదా ఒక వ్యక్తికి, ఆ వ్యాధి వచ్చినప్పుడు ఆ వ్యాధి వల్ల ప్రతిజనకాలు ఏర్పడి ఉంటాయి కదా, ఆ ప్రతిజనకాలను తీసుకొని వాటిని పని కానించకుండా, అంటే వాటిని ఇనాక్టివ్ చేసేసి అవి పెరగనీయకుండా చేసేసి వాటితో తయారు చేస్తారనమాట. ఓకేనా. శీతలీకరణ లేదా ఎండబెట్టిన వ్యాక్సిన్లు ద్రవరూప వ్యాక్సిన్ల కంటే ఘనరూపంలో ఉండు వ్యాక్సిన్లు ఇవి అనమాట. ద్రవరూప వ్యాక్సిన్లు కంటే ఘనరూపంలో ఉండే వ్యాక్సిన్లు అనమాట ఇవి. శీతలీకరణ లేదా ఎండబెట్టిన వ్యాక్సిన్లు ఎలా ఉంటాయి అంటే ఇవి ఘనరూపంలో ఉండే వ్యాక్సిన్లు అమ్మ. ఫర్ ఎగ్జాంపుల్ మసూచి పోలియో రేబీస్ అమ్మ. నెక్స్ట్ వన్ వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్లు. అదే యాంటీవైరల్ వ్యాక్సిన్స్. వైరల్ సంక్రమణ వలన కలుగు వ్యాధుల నివారణకు ఉపయోగించే వ్యాక్సిన్స్ అనమాట. అంటే వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్లు అంటే వైరస్ని మీద పోరాడేది, వైరస్ని వ్యతిరేకించేది, వాటి నుండి ఏమన్నా జబ్బులు వస్తే అలా రానికుండా చూసుకునేటటువంటివి ఇవి వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్స్. అలాగే బ్యాక్టీరియా వ్యతిరేక వ్యాక్సిన్లు చూడండి. బ్యాక్టీరియాల సంక్రమణ వలన ఏర్పడు వ్యాధులకు ఉపయోగపడు అంటే బ్యాక్టీరియాలకు వేరే వ్యాక్సిన్స్ ఉంటాయి, వైరస్లకు వేరే వ్యాక్సిన్స్ ఉంటాయి. ఇవి చూడండి, బ్యాక్టీరియాల సంక్రమణ వలన ఏర్పడే వ్యాధులు, బ్యాక్టీరియాల వలన ఏదన్నా వ్యాధులు వస్తే కనుక అలాంటి వ్యాధులను రానియకుండా ఇవి ఏం చేస్తాయి అంటే వాటి సంక్రమణలను ఆపు చేస్తూ ఉంటాయన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ కలరా, టైఫాయిడ్, టెటానస్, డిప్టీరియా. ఓకేనా. కలరా, టైఫాయిడ్, టెటానస్, డిప్టీరియా. చూడండి, మనము వ్యాక్సిన్స్ గురించి చదువుకున్నాం కదా. వ్యాక్సిన్ల యొక్క సంరక్షణ కొరకు శాస్త్రవేత్తలు చాలా కృషి చేశారమ్మా. ఆ కృషి జరిగిన దానివల్లే మనకు వ్యాధుల నివారణ కోసము వ్యాక్సిన్లు అనేటివి పుట్టాయి. ఆ వ్యాక్సిన్లకు పితామహుడు ఎవరంటే ఎడ్వర్డ్ జెన్నర్. ఈయన బ్రిటిష్ శాస్త్రవేత్త. ఇతడు మసూచి నిరోధకానికి కౌఫాక్స్కి సంబంధించిన వ్యాక్సిన్ని కనుగొన్నాడు అనమాట. లాటిన్ భాషలో వ్యాక్సిన్స్ అంట కవ్వు అని అర్థం. ఓకేనా. నివారణ లేని వ్యాధులకు ముందే టీకాలు తీసుకోవడం వల్ల భవిష్యత్తులో ఆ వ్యాధుల బారిన పడనీయకుండా సంపూర్ణంగా రక్షణ పొందగలుగుతున్నాం కదా. అందుకోసమే ఈ టీకాలు తీసుకోవడం ఎంతో అవసరం. కాబట్టి వాటికి అంత ప్రాముఖ్యత అనేది సంతరించుకున్నాయి కదా. జీవితాంతం పట్టి పీడించేటటువంటి వ్యాధుల ఎగ్జాంపుల్ చాలా ఉన్నాయి. వాటిల్లో కొన్ని ఎగ్జాంపుల్ పోలియో, రేబీస్. ఇలాంటివి చాలా ప్రాణాంతకమైనవమ్మ. ఇవి కన్నా వస్తే ఒకసారి మళ్ళీ పోవు. ఈ రేబీస్ అనేటివి కుక్కలకు కూడా వస్తుంటాయి. అంటే పెంపుడు జంతువులకు, క్యాటిల్స్కి, పశువులకి, మనుషులకు అందరికీ కూడా ఈ వ్యాక్సిన్స్ అనేటివి వచ్చినాయి. ఈ వ్యాక్సిన్స్ వల్ల ఏమవుతుంది అంటే ముందస్తు చర్యలు అనమాట. ఇది అంటే వ్యాధి రాకముందే మనము రెడీగా ఉండడం అనమాట. ఆ వ్యాధిని వస్తే కనుక పోరాడడానికి. ఓకేనా. నెక్స్ట్ టీకా చూడండి. ఈ టీకా అనేది ఒక జీవ సంబంధమైనటువంటి ఉత్పత్తి అని తెలుసుకున్నాం కదా. అంటే జీవులతోనే తయారు చేస్తారు అని. జీవులు అంటే మైక్రోబ్స్ అని చెప్పుకున్నాం. ఆ మైక్రోబ్స్ జీవులతోనే కాదు, హ్యూమన్ బీయింగ్స్ నుంచి కూడా వచ్చే కొన్ని కణాలతో కూడా వ్యాక్సిన్స్ తయారు చేశాము. అంటే ప్రాణం ఉండేటటువంటి కణాలతోనే ఇవి తయారవుతున్నాయి వ్యాక్సిన్స్ ఎక్కువగా. ఏ వ్యాధికి సంబంధించిన టీకాలు ఆ వ్యాధిని నయం చేయడానికే ఉపయోగపడతాయి, వేరే వ్యాధికి ఇవి ఉపయోగపడవమ్మా. ఓకేనా. అలాగే చూడండి, యాంటీజెన్, యాంటీబాడీ, ఇవి రెండు ఫస్ట్ బాడీలో అనేటివి. ఫస్ట్ యాంటీజెన్ ఏర్పడుతుంది, ఆ తర్వాత దానికి అనుగుణంగా యాంటీబాడీ ఏర్పడి వాటి మీద చర్యలు జరుపుతాయమ్మా. అలాగే చూడండి,
ప్రత్యేక వ్యాధికి మాత్రమే ఈ రక్షణను కల్పిస్తాయి అని కూడా తెలుసుకున్నాం కదా. లూయి పాశ్చర్ అనే శాస్త్రవేత్త 1880వ సంవత్సరంలో పరిశోధనలు జరిపి ప్రథమంగా రేబీస్ వ్యాక్సిన్కు టీకాను అంటే వ్యాక్సిన్ని కనుగొన్నాడమ్మా. ఇది చరిత్రలోనే ఈయనకు పెద్ద పేరు తెచ్చిపెట్టిందనమాట. ఫస్ట్ ఈయనే మనకు వ్యాక్సిన్ని ఇంట్రడ్యూస్ చేశాడు కాబట్టి. ఇంకా వ్యాక్సిన్స్ యొక్క రకాలను చూస్తే కనుక సమతుల్య వ్యాక్సిన్లు, అలాగే అసమతుల్య వ్యాక్సిన్లు, కణసంధాయక వ్యాక్సిన్లు, సంధాయక వ్యాక్సిన్లు, ఎటెన్యూటెడ్ వ్యాక్సిన్లు, శక్తివంతమైన వ్యాక్సిన్లు, టాక్సాయిక్ వ్యాక్సిన్లు, సబ్ యూనిట్ వ్యాక్సిన్లు, రీకాంబినెంట్ వ్యాక్సిన్లు, మిశ్రమ వ్యాక్సిన్లు అనేటివి, అలాగే ఆటోజినస్ వ్యాక్సిన్లు, శీతలీకరణ ఎండబెట్టిన వ్యాక్సిన్లు, వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్లు, అలాగే బ్యాక్టీరియా వ్యతిరేక వ్యాక్సిన్లు. ఇన్ని రకాల వ్యాక్సిన్లు ఉన్నాయమ్మా. చూడండి, సమతుల్య వ్యాక్సిన్లు ఒక రకమైనటువంటి మైక్రోబ్ నుంచి ఇవి తయారు చేస్తారు. తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు అదే మైక్రోబ్ వల్ల దేని నుంచి అయితే తయారు చేశారో అదే మైక్రోబ్ వల్ల వచ్చినటువంటి వ్యాధులను నిర్మూలించడానికి ఈ వ్యాక్సిన్స్ ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కలరా వ్యాక్సిన్. ఓకేనా. నెక్స్ట్ చూడండి, అసమతుల్య వ్యాక్సిన్ అంటే ఒక రకానికి చెందినటువంటి మైక్రోబ్ ద్వారా తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్లను ఆ మైక్రోబ్ల ద్వారా కలగజేయ వ్యాధుల నుండి రక్షించుటకు ఉపయోగిస్తారమ్మా ఈ వ్యాక్సిన్స్ను. అలాగే కణసంధాయక వ్యాక్సిన్లు చూస్తే కనుక ఒక మైక్రోబ్ యొక్క శరీరాన్ని అంతటినీ కనుక వ్యాక్సిన్ తయారీకి ఉపయోగించుకుంటే అలాంటి వ్యాక్సిన్లను ఏమంటారంటే కణసంధాయక వ్యాక్సిన్లు అంటారు. కణ సంధాయక వ్యాక్సిన్ అంటే ఏంటంటే ఈ మైక్రోబ్ టాక్సిన్ లేదా రసాయనికాల ద్వారా తయారు చేయబడు వ్యాక్సిన్లమ్మా. ఇవి ఎటెన్యూటెడ్ లేదా జీవించి ఉన్నటువంటి మైక్రోబుల నుండి తయారు చేసేటటువంటి వ్యాక్సిన్లని ఎటెన్యూటెడ్ వ్యాక్సిన్ అంటారు. శక్తి రహిత వ్యాక్సిన్లు అంటే ప్రాణంను కోల్పోయినటువంటి మైక్రోబులను ఈ వ్యాక్సిన్స్ తయారీ కోసము ఉపయోగిస్తూ ఉంటారు. ఎగ్జాంపుల్ ఊపింగ్ దగ్గు ఇలాంటివి వ్యాక్సిన్లు అన్నమాట ఇవి. అలాగే టాక్సాయిక్ వ్యాక్సిన్లు అంటే కనుక ఈ బ్యాక్టీరియాల నుంచి సేకరించినటువంటి టాక్సాయిడ్లతో తయారు చేయబడు వ్యాక్సిన్లు. ఫర్ ఎగ్జాంపుల్ టెటానస్, డిప్టీరియా. సబ్ యూనిట్ వ్యాక్సిన్లు బ్యాక్టీరియాలోని యూనిట్ల నుంచి సేకరించినటువంటి పాలీపెప్టైడ్లు, ప్రోటీన్ల నుంచి తయారు గావించినటువంటి వ్యాక్సిన్లు ఇవి. అలాగే రీకాంబినెంట్ వ్యాక్సిన్లు అంటే రీకాంబినెంట్ విధానంలో తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్. రీకాంబినెంట్ అంటే నేను ఇందాక చెప్పా, అంటే వేరే దాంతో కాంబినేషన్ అయింది అని అర్థం. అంటే కొన్ని కణాలు ఇంక వేరే రకానికి చెందినటువంటి కొన్ని కణాలు వీటితో తయారు చేసినటువంటి వ్యాక్సిన్లు. మిశ్రమ వ్యాక్సిన్లు. ఈ రకం వ్యాక్సిన్లు తయారీకి ఒకటి లేదా ఎక్కువ ఇమ్యునైజింగ్ ఏజెంట్లను కలిపి తయారు చేస్తారు. ఎగ్జాంపుల్ వచ్చి DT, DP, TAB ఎగ్జాంపుల్. అలాగే చూడండి, నెక్స్ట్ వన్ ఆటోజినస్ వ్యాక్సిన్లు. వ్యాధిగ్రస్తుల శరీరం నుంచి సేకరించినటువంటి మైక్రోబ్ల నుంచి తయారు చేయబడినటువంటి వ్యాక్సిన్లు అమ్మ ఇవి. అలాగే శీతలీకరణ ఎండబెట్టిన వ్యాక్సిన్లను చూస్తే కనుక ద్రవరూప వ్యాక్సిన్ల కంటే ఘనరూపంలో ఉండే వ్యాక్సిన్లు ఇవి. ఎగ్జాంపుల్కు మసూచి, పోలియో, రేబీస్ వ్యాధులకు ఇలాంటి వ్యాక్సిన్లే యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వైరల్ వ్యతిరేక వ్యాక్సిన్లు వైరల్ సంక్రమణ వలన కలుగు వ్యాధుల నివారణకు ఉపయోగించు వ్యాక్సిన్లమ్మ ఇవి. అలాగే చూడండి, బ్యాక్టీరియల్ వ్యతిరేక వ్యాక్సిన్లు అంటే బ్యాక్టీరియాను శరీరంలో బ్యాక్టీరియాలు కనుక ఉంటే అలాంటి బ్యాక్టీరియాలు వ్యాధులను కలగనీయకుండా మన శరీరాన్ని ప్రొటెక్షన్ చేస్తూ ఉంటాయి. అలాంటి వాటిని ఏమంటారంటే బ్యాక్టీరియా వ్యతిరేక వ్యాక్సిన్లు అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా సంబంధించినటువంటి వ్యాధుల నివారణ. బ్యాక్టీరియా వ్యతిరేక వ్యాక్సిన్ నుండి బ్యాక్టీరియాల సంక్రమణ వలన ఏర్పడు వ్యాధులకు ఉపయోగించే వ్యాక్సిన్స్ అమ్మాయివి. కలరా, టైఫాయిడ్, టెటానస్, డిప్టీరియా ఇలాంటివి. అసలు ఫస్ట్ వ్యాక్సిన్స్ వేయగానే శరీరంలో వచ్చేటటువంటి మార్పులు ఎలా ఉంటాయంటే, శరీరంలోకి ఫస్ట్ వ్యాక్సిన్లు వేయగానే ఏమవుతుందంటే మన శరీరంలో కొన్ని కణాలు గుర్తిస్తాయి. వాటిని గుర్తించిన తర్వాత ఆ కొన్ని కణాలలో కూడా ముఖ్యంగా తెల్ల రక్త కణాలు, ఆ తెల్ల రక్త కణాలు ఈ వ్యాక్సిన్ల ద్వారా వచ్చినటువంటి యాంటీజెన్స్ని గుర్తిస్తాయి అన్నమాట. యాంటీజెన్ని గుర్తిస్తాయి. ఇవి ఏం చేస్తాయి అంటే వాటి మీద పోరాడతాయి తెల్ల రక్త కణాలు.
ఆ తెల్ల రక్త కణాల యొక్క శక్తి తక్కువగా ఉంటుంది కాబట్టి ఇక్కడ ఇలా వేసినటువంటి వ్యాక్సిన్స్ ద్వారా వేసినటువంటి యాంటీజెన్స్కి ఎక్కువ శక్తి ఉంటుంది కాబట్టి ఈ తెల్ల రక్త కణాలతో గెలుస్తుందనమాట. అప్పుడు ఇంకా మన శరీరంలో మైక్రోఫేజ్ సెల్స్ ఉంటాయమ్మా. ఈ మైక్రోఫేజ్ సెల్స్ ఇంకా ఏదో వచ్చిందని ఆ తర్వాత గ్రహిస్తాయి. అప్పుడు ఏం చేస్తాయంటే ఈ మైక్రోఫేజ్ సెల్స్ ఈ యాంటీజెన్ని ఏం చేస్తాయంటే వాటి మీద పోరాడి వాటిని ముక్కలు చేసేస్తాయి అన్నమాట. అలా ముక్కలు చేసే శక్తి మైక్రోఫేజెస్కి ఉంటుంది. అలా ముక్కలైనటువంటి ఈ యాంటీజెన్ ఏమవుతుందంటే చాలా ఉంటాయి కదా మైక్రోఫేజ్ కణాలు, వాటి యొక్క ఉపరితలం పైకి వెళ్ళి అతుక్కుంటాయి అన్నమాట. అప్పుడు ఏమవుతుందంటే మన శరీరము చాలా ఇలాంటి యాంటీజెన్స్ వచ్చినాయి అని గమనించేసి యాంటీ బాడీస్ని తయారు చేసిస్తుంది. ఇలా బాడీస్ని తయారు చేయడం వల్ల ఏమవుతుంది అంటే అప్పుడు వాటి మధ్య యాంటీబాడీస్ యాక్టివ్గా మన బాడీలో ప్రిపేర్ అయిపోయి ఉంటాయి. నిజంగానే ఏదన్నా వ్యాధికి సంబంధించిన మైక్రోబ్స్ ఎంటర్ అయితే కనుక ఈ యాంటీ బాడీస్ ఏం చేస్తాయి, వాటిని అటాక్ చేసి చంపేస్తూ ఉంటాయి. ఓకేనా?